రైట్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులపై బిగ్గరగా హల్లెలూయా. రైట్. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుండి చదువుదాం. 11వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. చదువు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను అనండి. గట్టి చెప్పండి అందరూ. నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నిశ్చయముగా చెప్పుచున్నాడు. మరి దేవుడి రోజు ఇచ్చిన అంశం ఏంటంటే నిశ్చయముగా చెప్పుచున్నాడు. నిశ్చయముగా చెప్పుచున్నాడు అంటే ఖచ్చితముగా చెప్తున్న మాట, గ్యారంటీగా చెప్తున్న మాట, నేను చేస్తాను అని చెప్తున్న మాట. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తేనంట ఆ మాట ఖచ్చితంగా నెరవేరదా? ఎంతమంది నెరవేరుతుంది అంటారు? మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుంది. అందుకే ఆయన అంటాడు నిశ్చయముగా చెప్పుచున్నాను, గ్యారంటీగా నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని యందు మీరు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడబోయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని ఎంతో నిశ్చయముగా. మరి దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎవరైతే నమ్మి ప్రార్థిస్తారో వారి జీవితంలో ఆ ప్రార్థన జవాబు నిశ్చయంగా పొందుకోబోతున్నారు. ఆమె నిశ్చయంగా చేస్తారు అన్నాడు దేవుడు. నీవు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, నీకు ఏదైతే ఆటంకంగా ఉందో, ఏ సమస్య అయితే ఇబ్బందిగా ఉందో, ఏదైతే నీ జీవితాన్ని ఆటంకపరుస్తుందో, దేవునికి నీ మధ్యలో ఏ సమస్య అయితే నేను ఇబ్బంది పెడుతుందో వాటిని నీవు కనుక విశ్వాసముతో గద్దిస్తే అది అంట నిశ్చయంగా నీ ఎదురు నుండి తొలగిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. లేదు అని ఎవరు ఉన్నారా? అందరికీ సమస్యలు. మరి ఈ సమస్యలో, ఈ ఇబ్బందుల్లో మనం ఏం చేస్తున్నాము అంటే మన విశ్వాసాన్ని వాడుతున్నాము. మన విశ్వాసాన్ని వాడుతున్నాము. దేవుడు అన్నాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి అంటే సమస్తం అనగా కొన్నేనా అన్నయ్య? డబ్బు కోసమే చెప్తున్నాడా? రోగం కోసం చెప్తున్నాడా? నీ సమస్యల కోసం చెప్తున్నాడా? అన్నిటి కోసం చెప్తున్నాడా? ఏమని? సమస్తము చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. అంటే నీ అప్పు తీరిపోవడం సాధ్యమా అసాధ్యమా? కానీ ఎందుకు తీరట్లే? అది పాయింట్. నీ రోగం పోదా? కానీ ఎందుకు పోవట్లే? అదేం పాస్టర్ గారు నేను నమ్ముతున్నాను కదా అంటాం. కానీ నీ మనసులో సందేహింపక, నీ మనసులో నువ్వు సందేహిస్తే ఎంత ప్రార్థన చేసినా అది జరగదు. అది నీవు సందేహింపకుండా దృఢమైన విశ్వాసంతో, రూఢైన విశ్వాసముతో నీవు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్వాసముతో కనుక నువ్వు పలుకుతే ఖచ్చితంగా
జరిగి తీరుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. నిశ్చయంగా జరుగును. ఆమేన్. ఇప్పటి వరకు నువ్వు ఏ విషయమైతే బలముగా పట్టుకొని విశ్వాసముతో ప్రార్థించావో అది జరుగుతుందని నువ్వు నమ్మితే తప్పకుండా జరుగుతుంది. ఆమేన్. కానీ సందేహింపకూడదు. ఏం చేయకూడదు? డౌట్. ఈ సందేహము అవిశ్వాసానికి సూచన. దేనికి? నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నా, ఏ పని చేస్తున్నా డౌట్ పడ్డావంటే ఏంటి అర్థము? ఇది జరుగుతుందా? ప్రార్థన చేస్తున్నావు కానీ ఎక్కడో ఒక చోట ఏంటి డౌట్. జరుగుతుందా? మన వారము ఇక్కడ ప్రార్థన ముగించుకొని రెయిన్బో హాస్పిటల్, విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో ఒక పాప సీరియస్గా ఉందంటే బయలుదేరాను. ఇక్కడ ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులకి చాలా లేటుగా పుట్టిందంట పాప. కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన పాప. చాలా ముద్దుగా పెంచుకున్నారు. ఎవరో బంధువులు ఫంక్షన్ ఉందని చెప్పేసి ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్లో భోజనం చేశారు, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కుండ ఉంది, చల్లనీళ్ళు కుండ. దాహం వేస్తుందని ఆ పాప వాళ్ళ తాత ఇద్దరు కలిసి ఆ కుండలో ఉన్న నీళ్లు తీసుకొని తాగారు. తాగిన తర్వాత సాయంకాలం తలపోటు మొదలైంది, వామిటింగ్స్ మొదలయ్యాయి. ఎందుకో తలపోటు ఫుడ్ పడలేదేమో అనుకునేసి వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే ఆయన ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చాడు, ఏదో మెడిసిన్స్ ఇచ్చాడు. ఆ రాత్రి ఓకే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే విపరీతమైన వామిటింగ్స్, విపరీతమైన తలపోటు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి విజయవాడ హాస్పిటల్లో ఇంకో మణిపాల్ హాస్పిటల్ ఏదో తీసుకొచ్చారు. అక్కడ 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏమైంది పాపకు అని. ఏమైందో తెలిస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేము అని 2 రోజులు ఏదో ట్రీట్మెంట్లు చేశారు కానీ పాపకు మాత్రము బాగోలేదు. 8 సంవత్సరాలు ఉంటుంది పాప. అక్కడ నుండి రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళారు. రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఏం జరిగిందో తెలియట్లే. ఎప్పుడైతే రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళడమో ఇంకా వేరే హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చారు, అక్కడ నుండి పైకి తీసుకెళ్తున్నాం అనే టైంలో పాపకు గుండె ఆగిపోయింది, హార్ట్ స్టాప్ అయిపోయింది. టెన్షన్. ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పైన సిపిఆర్ పెట్టారు, గుండెకు పెడతారుగా, అది పెట్టిన తర్వాత పాప మళ్ళీ బ్రతికింది. హల్లెలూయా. పాప బ్రతికింది, బాగానే ఉంది. కానీ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్స్కి అర్థం కావట్లే. ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అర్థం కావట్లేదు పాపకి ఏం జరిగిందని. అన్ని టెస్టులు చేశారు, బాడీ టెస్ట్ చేశారు, అన్ని టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్కి పాప కడుపులో చిన్నగా ఏదో గ్రీన్గా ఒక ముద్ద వాళ్ళకి ఫైండ్ అవుట్ చేశారు, దొరికింది. అది టెస్ట్కి పంపించారు ఢిల్లీకి. పంపిస్తే దాంట్లో తేలింది ఏంటంటే ఎవరో ఆ నీళ్ళలో పురుగుల మందు చల్లారంట, పురుగుల మందు వేశారంట. పొలంలో కొట్టి మందు దాంట్లో వేశారంట. ఆ పాపకి తలలో ఆ పాయిజన్ పట్టేసింది, బాడీలో పట్టేసింది. మనం వెళ్ళి చూస్తే ఆ తండ్రి పట్టుకొని, అయ్యా నువ్వు ఎవరో నాకు తెలియదు, మీరు ప్రార్థన చేశారు, అద్భుతం జరిగింది, నా పాప ఏమవుతుందో ఒకటే ఏడుపు. ఇంకా బ్రదర్ని బలపరిచి అక్కడే రాత్రి 1 గంట వరకు హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆ టైంలో వెళ్ళి ఆ పాప ఐసీలో ఉంది, వాళ్ళు పంపించట్లే, రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పంపించారు. వెళ్ళి 1 నిమిషం టైం ఇచ్చారు. వెళ్ళాను, పాపను ముట్టుకోద్దన్నారు. సరే అన్నా. ఇక మన మనసు ఆగదు కదా. మెల్లిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాపను చూసి ఇంకా ముట్టుకోదన్న శానిటైజర్ చేతికి రాసుకొని శానిటైజర్తో ఆ పాపని, ప్రేరణ లేదు పెట్టుకోకూడదని అలా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి బయటకు వచ్చాను. ప్రార్థన చేస్తుంటే చిన్న పాప గుండెపోటు వస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటుంది ప్రార్థన చేస్తుంటే. నాకు టెన్షన్ అయిపోయింది,
ఏమవుతుంది? పాపకు ప్రార్థన చేసిన తర్వాత ఏమైనా అవుతుందా? దేవా, మరి ఇంత విశ్వాసం, ఇంత ఆశతో తల్లిదండ్రులు నన్ను వారు ఎదురు చూశారు నేను రావడానికి, ప్రార్థన చేయడానికి. మళ్ళీ పాపకి ఏమైతే టెన్షన్ నాకు అంటే సందేహము, నా మనసులో ఒక సందేహం వస్తుంది, పాపకి ఏమైనా అయిపోతుందా? ఎందుకంటే పరిస్థితి చూస్తే అలా ఉంది. పాప కోమా స్టేజ్లో ఉంది, పలకట్లేదు, బాడీ మాత్రం కదులుతుంది. లోపల ఒక సందేహం, ఏమైద్దా పాప? ప్రేయర్ చేస్తున్నా, అప్పటిదాకా బాగానే ఉంది, ప్రేయర్ చేస్తుంటే గుండె పుట్టు వచ్చినట్టు కొట్టేసుకుంటుంది బాడీ అంతా. అక్కడ ఉన్న స్టాఫ్ అంతా చూస్తున్నారు ఈయన ఏం చేస్తున్నాడా అని. నాకు టెన్షన్ అనిపించింది. వెంటనే దేవుడి వాక్యాన్ని గుర్తు చేశాడు. నీ మనసులో సందేహింపక నువ్వు దేని విషయంలో ప్రార్థన చేస్తావు అది నిశ్చయముగా జరుగును. వెంటనే దేవాన్ని క్షమించు అని విశ్వాసముతో ఈ పాపలో జీవాన్ని ప్రకటిస్తున్నాను, మరణమును కొట్టివేస్తున్నాను. మరలా వచ్చే వారంలో ఐసీ నుండి బయటికి రావాలని ప్రేయర్ చేసి వచ్చిన 2 రోజుల తర్వాత నిన్న వాళ్ళ తండ్రి ఫోన్ చేసి, అయ్యా నా కూతురు ఐసీలో నుండి బయటకు వచ్చేసింది. హల్లెలూయా, బయటకు వచ్చేసింది, ఇప్పుడు పలుకుతుంది. అప్పటిదాకా పిలిచారు, పిలుపుకు ఏ రియాక్షన్ లేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత పాపకి చక్కగా వింటుందంట, సమాధానం ఇస్తుందంట. కానీ బతుకుతుందో చస్తుందో అనే స్టేజ్ నుండి దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ విషయమైనా మనము సందేహిస్తే అది జరగదు. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా నీ మనసులో సందేహం వస్తే అది జరగదు. ఉదయం మోకరించి రాత్రి వరకు 20 రోజులు, 50 రోజులు, 1 నెల రోజులు నువ్వు చేసిన సందేహపడితే అది జరగదు. ప్రార్థన బలమైన విశ్వాసముతో ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఫెయిత్. అందుకే ఇక్కడ దేవుడు నేర్పిస్తే ఏంటంటే, నిశ్చయంగా జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది నిశ్చయంగా అంటే, ఎవరైతే సందేహింపక. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా నమ్ముతారండి దేవుణ్ణి చేస్తాడని. కానీ నీ పరిస్థితి బాగలేనప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మాలి. ఆమేన్. నీ పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడే దేవుడు అద్భుతము చేస్తాడని నువ్వు విశ్వసించినప్పుడే నీలో విశ్వాసం ఉన్నట్టు, నువ్వు దేవుణ్ణి బలముగా నువ్వు నమ్ముతున్నట్టు. హల్లెలూయా. అర్థమవుతుందండి. మనం సందేహిస్తూ ఉంటాం. మొదటి రోజు స్ట్రాంగ్గా ఉంటాం, 2 రోజు స్ట్రాంగ్గా ఉంటాం, 3వ రోజు స్ట్రాంగ్గా ఉంటాం. ఇంకా 4వ రోజు 5వ రోజు వచ్చిందంటే చేస్తాడంటావా? దేవుడు చేస్తాడంటావా? ఎప్పుడు చేస్తాడో లేదో. మంచి పాట వేసుకో, ఎన్ని జరిగినా ఏది జరిగినా. ఎందుకంటే అర్థం కావట్లేదు, నీకు చేస్తాడో చేయడో తెలియదు. మొదటి రోజు అయితే ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు అని బల్ల కుదుతావు. వారం తర్వాత ఎన్ని జరిగినా అంటే నీకు తెలియదు, చేస్తాడో చేయడో తెలియదు. అందుకే సేఫ్ సైడ్గా పాట పాడతావు. ఏంటి? ఎన్ని జరిగినా మొదట తప్పకుండా స్వస్థపరుస్తాడు దేవుడు అంటావు. వారం తర్వాత సిస్టరు బ్రదరు పాట పాడుకుందాం. ఏంటి? ఎందుకంటే నువ్వు సేఫ్ సైడ్లో ఉండాలిగా. నేను దేవుడు స్వస్థపరచకపోయినా దేవుని చిత్తమండి అంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? సందేహపడక. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా చూస్తే ఫిలిప్పీ 4వ అధ్యాయము 4:13 చదవండి ఒకసారి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును ఎవరి యందు? ఎవరండి బలపరిచేది మనల్ని? యేసయ్య. ఎవరండి బలపరిచేది? నీవు నమ్మిన ఎడల నిశ్చయంగా అయినా చేస్తానంటున్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, అధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి కష్టమైనా ఒకటి మనం నమ్మాలి. ఏంటో తెలుసా? నాలో ఉన్నవాడు, చెప్పండి, వినబట్లేదండి. నీలో ఉన్నవాడు
పిరికివాడా? పిరికివాడా? గొప్పవాడంటే అసాధ్యమైనది నాలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నావు, అసాధ్యమైన సాధ్యపరచువాడని చెప్తున్నావు. కానీ సమస్యలు రాగానే దేవుని విడిచిపెట్టి పరుగులు తీస్తున్నాం. కష్టాలు రాగానే దేవుని విడిచిపెట్టి పరుగులు తీస్తున్నాం. ఇబ్బందులు రాగానే ప్రార్థన మానేస్తున్నాము, సంఘాన్ని మానేస్తున్నాము, దేవునికి ఇవ్వడం మానేస్తున్నాము. మన కష్టాలు చెప్పుకుంటూ ఉన్నాం. మనుషులు మన కష్టాలు తీర్చేవారు కాదు, ఆ కష్టాలు ఇంకా ఎక్కువ కష్టాల్లో తీసుకొచ్చేవాళ్ళే. అవునా కదా? కానీ మన కష్టాన్ని తీర్చేవాడు, తూడ్చేవాడు, మన కన్నీరిని తూడ్చేవాడు ఎవరండి? యేసయ్య మాత్రమే. అందుకే అన్నాడు ఇక్కడ, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు పౌలు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలవాడు. అందుకే నువ్వు బలపడాలంటే ఏం చేయాలి? ప్రార్థన వాక్యము తీసుకోవాలి. 3 పూటల ఆహారం తింటేనే నీకు శరీరంలో ఏమొస్తుంది? మరి ఆత్మకు నువ్వు ఎంత బలం ఇస్తే అంత బలముగా ఉంటావు. ఆమేన్. ఉండవా లేదండి? సమస్తము సాధ్యమే, అసాధ్యమైన ఏది. అందుకే ఇక్కడ అంటున్నాడు, చదవండి ఒకసారి మళ్ళీ. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. చూడు, ఏ సంఘములో ఉన్నవారు కూడా పాలువారు కాలేదంట. అంటే నన్ను బలపరుస్తున్నారు. ఏ విధముగా? ఆత్మీయంగా బలపరుస్తున్నారు, ఆర్థికంగా బలపరుస్తున్నారు. కాబట్టి నేను ఏదైనా సాధించగలుగుతాను. అవునా కదా? చూడండి, జ్ఞానం ఫుల్గా ఉంది, చాలా జ్ఞానం ఉందండి ఒక వ్యక్తికి, కానీ చేతిలో డబ్బులు లేవు. ఆ జ్ఞానం ఏమైనా పనిచేస్తుందా? చెప్పండి. జ్ఞానం చాలా ఉంది, నీకు చాలా జ్ఞానం ఉంది, కానీ ఆర్థికంగా నువ్వు బలంగా లేవు. ఎవరైనా నేను పట్టించుకుంటారా? నీ మాట లెక్క చేస్తారా? చేయరు. అదే డబ్బు చాలా ఉంది, జ్ఞానం ఉంది, నిన్ను ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? నువ్వు చెప్పే మాటను లక్ష్య పెడతారు. అవునా కదా? నీవు బలముగా నిలబడాలి, నీవు ఆ ఏదైనా సాధించాలి అంటే నిన్ను బలపరచువాని యందు నువ్వు నిలబడాలి. ఎవరు నిన్ను బలపరుస్తున్నారు? ఎవరండి? యేసయ్య మాత్రమే. అందుకే ఆయనతో సహవాసంలో మనం ఉండాలి, ప్రార్థన వాక్యము సహవాసంలో ఉండాలి. అందుకే యేసయ్య ఆయన శిష్యులు చెప్తున్నారు, ఇదిగో మీరు నాతో సహవాసంలో ఉంటే ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమంటే అది నిశ్చయముగా పడిపోద్ది, నిశ్చయముగా జరుగుతుంది. కానీ ఈరోజు ఎందుకు జరగట్లేదు అంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ సందేహము ఉంది నీకు. భారం వస్తే సమస్త జనులారా ఏమిస్తా అన్నాడు దేవుడు. ఎంతమంది ఆయన వద్దకు వచ్చారు? అందరూ వచ్చారు. ఎంతమంది నీ భారాన్ని ఆయన మీద వేశారు? వేసామా? మళ్ళీ ఇదే భారాన్ని ఎంతమంది తిరిగి మోసుకెళ్తున్నారు? అవునా కదన్నా? నీ భారాన్ని దేవుడి మీద వేయట్లేదు, ఎందుకంటే సందేహం. ఏముంది? దేవుడు తీరుస్తాడండి. దేవుడికి ఇచ్చామనుకో, దేవుడు తిరిగి ఎప్పుడు ఇస్తాడో ఏమో. దేవుడు తిరిగి ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అందుకే ఏముంది? సందేహం. ఇస్తే పోతాయి అనే సందేహం. వస్తాయని కాదు, వస్తాయి, ఎప్పుడో వస్తాయి, కానీ సందేహం ఏంటి? ఇప్పుడు ఇస్తే ఎప్పుడో వస్తాయి, అది ఎప్పుడు వస్తాయో లేవు. అందుకే సందేహం. అందుకే నువ్వు సందేహపడుతూ ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవ్వలేవు. చూడు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమని రాస్తావు? పాస్ అవుతానని రాస్తావా, ఫెయిల్ అవుతానని రాస్తావా? ఎంతమంది పాస్ అవుతారని రాస్తారు? అవునా? ఏది చేస్తే పాస్ అవుతా, ఫెయిల్ అవుతాలే అనుకొని రాస్తావా? ఏమని రాస్తాము? ఖచ్చితంగా పాస్ అవుతాం.
ఆ ఫెయిత్ లెవెల్ అంటే ఏంటి? నేను ఎలా రాసినా పాస్ అవుతానని నమ్మకం నీకు ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నీకు విజయం ఇస్తుంది. ఆమేన్. మరి దేవుని విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో సందేహము, ఆ సందేహమే నీలో అవిశ్వాసం తీసుకొస్తుంది. ఈరోజు ఆ సందేహం అనే అవిశ్వాసం బయటికి వెళ్ళిపోవును గాక. ఆమెలో సౌండ్ లేదు, సౌండే లేదు. సందేహం ఉండకూడదు. ఆయనంట మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు. నీకు ఒక మాట ఇచ్చాడా? నిశ్చయంగా చేస్తానని. తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేస్తాను. కొందరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. ప్రార్థన చేసిన తర్వాత అంటారు, బ్రదర్ మీరు ఒక మాట చెప్పండి బ్రదర్, ఖచ్చితంగా మీరు చెప్తే చాలు బ్రదర్, ఖచ్చితంగా అది నెరవేరుతుందని. అంటే ఏముంది వాళ్ళకి నా మీద? ఏముందండి? ఇక ఖచ్చితంగా జరుగుతుందంటే ఆ మాట పట్టుకొని నిలబడిపోతారు. ఎందుకు? డౌటు. అంటే ఒక దేవుడు మాట ఇస్తే అది తప్పుతాడా? దేవుడు తప్పుతాడా? ఈరోజు మీ అందరు ఏదైతే పలుకుతారో అది మరి నిశ్చయంగా నెరవేరును కాక. ఆమె సౌండ్ లేదేంటని చెప్పండి. ఏదైతే నేను ఈరోజు పలుకుతానో, నమ్మి విశ్వసించి సందేహింపక పలుకుతానో, ప్రవచిస్తానో, అది నిశ్చయముగా నా జీవితంలో జరుగును గాక. ఆమేన్. జరుగుతుందా లేదండి? ఎప్పేజీ సరిహద్దులు ఏమవ్వాలి? నీవు సందేహింపక ప్రార్థించాలంట. ఎలా ప్రార్థించాలి? ఖచ్చితంగా ఎంతమంది ఉంటారు? ఒక 500 మంది 7 వారాల తర్వాత ఉంటారు. అది నీ గురి ఉండాలి, అది నీ ఆలోచన ఉండాలి, అది జరిగిందని నువ్వు నమ్మాలంట. 11 చదవండి ఒకసారి. 11:23. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఏమన్నానంట? ప్రార్థన చేయనప్పుడు ఏమని నమ్మాలి? పొంది ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి? చెప్పండి. అయ్యా నాకు ₹1,00,000 ఇవ్వయ్యా తండ్రి, రేపు వాడు వస్తాడు, అప్పులు కట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చాడని నమ్మాలా? రేపు వస్తుందని నమ్మాలా? ఇచ్చాడా? ఏది కనబట్టలేదుగా, పేపర్ కాగితం కనబట్టలేదు కదా. నీకేం కావాలి? స్పర్శ కావాలి. కానీ విశ్వాసం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇచ్చినందుకు వందనాలు. నీ చూపులు కూడా ఎలా ఉండాలి తెలుసా? చేతిలో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఆమేన్. అప్పుడు చదవండి బ్రదర్. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు? అప్పుడు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడే కలుగుతుంది. అందుకే ఎప్పేజీ సరిహద్దులు విశాలపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నమ్మి చూడాలి. హల్లెలూయా. నీకు నువ్వు వచ్చినప్పుడు నీకే స్థలం లేదని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? నీకే స్థలం లేదని చూసుకోవాలి. 7 వారాలతో నీకు ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నువ్వు నమ్మి చూసినప్పుడు అది నిశ్చయముగా జరుగుతుంది. అందుకే ఆయన సందేహింపొద్దు, నేను చెప్పింది నిశ్చయంగా జరుగుతుందని దేవుడు అంటున్నాడు. ఆయన వాక్ అంట ఆయన ప్రకటింపబడినప్పుడు ఏది కూడా వృధాగా తిరిగి సాక్ష్యంతోనే వస్తుందంట. ఆమేన్. ఈరోజు దేవుని వాక్కు మీ హృదయంలోకి వెళ్ళును గాక, అది సాక్ష్యముగానే వచ్చును గాక. హల్లెలూయా. ఏదైనా అది ఖచ్చితంగా సాక్ష్యముగానే వస్తుంది. అబ్రహాము బలహీనంగా ఉన్నాడు, శారా బలహీనంగా ఉంది, లోకమంతా వారు హేళన చేశారు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ విలువైన బహుమానము గర్భఫలం యెహోవా ఇచ్చు. ఈ విలువైన బహుమానము లేదు వారికి. ఈ బహుమానము కోసము వారు ఎన్నెన్నో ప్రార్థనలు, ఎన్నెన్నో త్యాగాలు,
ఎన్నో ఉపవాసాలు, అవునా కదా? కానీ ఎప్పుడైనా వారు సందేహపడ్డారా? డౌట్ పడ్డారా? డౌట్ పడలేదంట. వారు ఎంత ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితులు అయినా ఎక్కడ కూడా వారు సందేహపడలేదంట. హల్లెలూయా. వారు సందేహింపక విశ్వాసముతో, రూఢిగా విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడ్డారంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు వారికి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, ఎప్పుడు? పరిస్థితులు బాగున్నప్పుడు, బాగలేనప్పుడా? చెప్పండి. పరిస్థితులు బాగులేనప్పుడే అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆమేన్. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఒకసారి ఈ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢుగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఏమంటాడు ఇక్కడ? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి. అబ్రహాముకి అవకాశం వచ్చింది. కొన్ని సందర్భాల్లో అవిశ్వాసానికి దారితీసింది. అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఎక్కడ కూడా సందేహపడలేదు. ఏమన్నాడు? ఎక్కడ కూడా సందేహపడలేదు. రూఢిగా నమ్మాడు. నా దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఎలా విశ్వసించాడంట? రూఢిగా విశ్వసించాడంట. స్ట్రాంగ్ ఫెయిత్. నా దేవుడు మాట ఇచ్చాడు. ఆకాశం గతించిన, అవునా, భూమి గతించిన ఆయన మాట ఏది కూడా తప్పిపోదు. దేవుడు నిశ్చయముగా చేస్తాను అంటే, చేయను అంటే, ఈరోజు నిశ్చయం మీ అందరిని ఆస్వాదించును కాక. నిశ్చయంగా మీ రిపోర్ట్స్ నార్మల్ వచ్చును కాక. నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించబడును గాక. నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప సాక్ష్యం వచ్చును గాక. ఆయన ఏమన్నాడు? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడు? బలము పొందుకున్నాడంట. స్ట్రాంగ్ ఫెయిత్. గట్టిగా నమ్మాడు దేవుడు. ఎలా నమ్మాడు? ఎలా నమ్మాడండి? చెప్పండి. అంటే ఆయన అన్నాడంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి నేను అనుకున్నాను, దేవా ఈ 5వ నెలలో వాగ్దానము కావాలి, ఈ 5వ నెలలో వాగ్దానము కావాలి. అప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. హెచెస్కేలు 34వ అధ్యాయము 26వ వచనం. 34:26 చదవండి. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను. దీవెనకరముగా వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ 5వ నెలలో వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అంటే
వారిని నా పర్వతము చుట్టుపట్ట స్థలములను దీవెనకరముగా చేయుదును. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఇంకేమంటాడు? ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షము కురియను. దేవుడు ఈ నెలలో మీ అందరికీ సమృద్ధికరమైన పంటని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సమృద్ధికరమైన పంట. ఏ నెల చూడలేని ధనము ఈ నెలలో చూడబోతున్నావు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారండి? అదేంటి, ఉద్యోగము చేస్తే వచ్చి జీతం కంటే ఈ నెల ఎక్కువ చూడబోతున్నావు అంటే అవును. హల్లెలూయా. మీరు లెక్కేసుకోండి, క్యాల్కులేట్ చేసుకోండి, ఏదైనా చేయండి. మీ చేతిలో వచ్చే ప్రతి డబ్బు లెక్క పెట్టుకోండి. గత నెలల కంటే ఈ నెలలో మీ సంపాదన కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, దానికంటే ఎక్కువ పోతుంది. ఆమేన్. దేవుడు మాట ఇస్తే చెప్పండి, నువ్వు సందేహిస్తే జరగదు. చెప్పండి, నువ్వు సందేహిస్తే జరగదు అని. నువ్వు సందేహిస్తే జరగదు, కానీ నమ్మితే అది నిశ్చయంగా జరగబోతుంది. ఆమేన్. అందుకే అంట, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము. ఇంకేమన్నాడు? ఫలవృక్షములను ఫలించును, భూమి పంట పండు, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. చాలామంది ప్రయత్నాలండి చర్చిని మూసివేయాలని, అదేమో పట్టు, కానీ వారికి ఒక మైండ్ సెట్ తెలియట్లేదు. ఏంటి తెలుసా? మీరు యుద్ధం చేసేది నాతో కాదు, దేవునితో. ఎవరితో? నన్ను ఆపగలుగుతారేమో కానీ నేను సేవించే దేవుని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. అవునా కదా? ఎన్ని ఆటంకపరచాలని ప్రయత్నం చేసినా ఈ గొంతున్నంత వరకు ఆయన స్వరము ఆగదు. ఆమేన్. అపవాది ఎన్నో ప్రయత్నాలు, కానీ దేవుడు అంటున్నాడు, ఈ నెల నుండి నేను విస్తరించబోతున్నాను. ఆమేన్. ఈ నెల నుండి మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాను. ఆమేన్. ఈ నెల నుండి నీ ఆర్థిక పరిస్థితే కాదు, నీ కుటుంబ పరిస్థితే కాదు, నీ జీవితంలో నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఆమేన్. నువ్వు నమ్మినట్లయితే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నమ్మి విశ్వసించాలి, సందేహింపక. చెప్పండి, సందేహింపక. డౌట్ వద్దు. ఎలా వస్తుంది, ఎవరు తెస్తారా, ఎవరు ఇస్తారా, ఆకాశం ఊడి పడుతుందా, పక్కింటి నుండి వస్తుందా, ఎదురింటి వస్తుందా, నీకు అనవసరం. నీ పని ఏంటో తెలుసా? నమ్మడం నీ పని, చేయడము దేవుని పని. ఆమేన్. చెప్పండి, నమ్మడం నీ పని, చేయడం దేవుని పని. అవునా? నువ్వు నమ్మితే దేవుడు చేస్తాడు, నువ్వు నమ్మకపోతే నువ్వే చేసుకోవాలి. అవిశ్వాసం. అందుకే నమ్మిన వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక. ఫలము ఫలించే నెల. ఆమేన్. ఇంత ఎండలో పంట వస్తుందా? ఇసాకు ఎర్రటి ఎండలో వేసాడు విత్తనం, నూరంతలు పంట పోసాడు. ఆమేన్. విశ్వాసముతో నువ్వు ఏది చేసినా అది తప్పకుండా నిశ్చయంగా నెరవేరు నెల. ఆమేన్. ఈ నెలలో చాలామంది బ్లెస్ అవ్వబోతున్నారు. హల్లెలూయా. చాలామంది జీవితాలు మారబోతున్నాయి. ఆమేన్. చాలామంది పరిస్థితులు మారబోతున్నాయి. ఆమేన్. ఈరోజు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకు తెలుసా? ఈరోజు నువ్వు దీవెన పొందుకున్నావు. ఇప్పుడైనా నవ్వండి అన్న. నువ్వు ఎంత నవ్వుతే సాతానికి అంత కోపం అంట, సాతాను అంత ఓడిపోతుందంట. నువ్వు ఎంత ఏడిస్తే వాడు అంత నవ్వుతాడంట. వాడిని ఏడిపిద్దామా, మనం ఏడుద్దామా? ఎంతమంది వాడిని ఏడిపిద్దాం అనుకుంటా? చేతులు ఎత్తండి. అవునా? మనం ఏడుద్దామని వాళ్ళు ఎంతమంది? అందుకే సాతాన్ని ఏడిపించాలంటే నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఆమేన్. వానికి అర్థం కావద్దు, ఏంటి వీడికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. చూడు, వర్షం వచ్చే ముందు ఏమొస్తుందండి? వర్షం వచ్చే ముందు ఏమొస్తుంది? వస్తుందా? ఈ గాలులు వస్తూ ఉంటే విపరీతమైన గాలులు, భయం వేస్తుంది. ఆ తర్వాత చక్కటి వర్షం, చల్లగా ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చే ముందు తుఫాన్లో ఒక సమస్యలు వస్తాయి. చెప్పండి, తుఫాన్ లాంటి సమస్య వస్తుంది. నువ్వు దాన్ని చూసి భయపడవాకు, దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం చూసి సంతోషపడవాలని. హల్లెలూయా. తుఫాను చూసి, గాలిని చూసి అయ్యో ఏమైపోతావు అనుకుంటావు, కానీ ఆ గాలి ఎందుకు వచ్చింది తెలుసా?
నీకు సూచన ఇస్తున్నాడు దేవుడు. ఆశీర్వాదం రాబోతున్న సిద్ధంగా ఉండండి. ఆమేన్. మీ అందరి మీద ఒక తుఫాన్ వచ్చేసిందేమో, ఇప్పటి నుండి చాలా తుఫాన్లు వచ్చాయి మనమందరి మీద, కానీ ఈ రోజు ఆశీర్వాద వర్షం కుమ్మరించబడును గాక. నమ్మిన వాళ్ళందరూ గట్టి 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్తామా? చేతులు ఉన్నవారు చెప్పండి, లేని వారు దించేసుకోండి. హల్లెలూయా. దేవుడు ఆ వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. చల్లదనం అర్థమవుతుందా? సూచనగా గాలులు మేఘాలు ఎన్నైనా నువ్వు ఎప్పుడైతే నమ్మితే ఏం జరుగుతుందంట తెలుసా? ప్రకృతి నీకు సహకరిస్తుందంట. ఏం సహకరిస్తుంది? అందుకే రోమీయుల పత్రికలో ఒక మాట ఉండదు, ఏంటంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు జగత్ పునాది, అవునా, ప్రతి ఒక్క భూమిపైన ఉన్న ప్రతిది కూడా అంట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. ఆ చెట్లు, ఆ రాళ్ళు, ఆ గుట్టలు అన్ని సమస్తం దేనికోసము? ఎవరి కోసం? దేవుని కుమారుని. ఎవరు ఆ కుమారులు? యేసు ప్రభు. ఎవరండి కుమారులు? నువ్వే చెప్పండి, నీవే అని చెప్పండి. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మళ్ళీ కాదు, ఆయన వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఈ సృష్టి అంతా దేనికోసం ఎదురు చూస్తుంది? నీ మహిమ కోసం ఎదురు చూస్తుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ఒక స్థలంలో అడుగు పెడతావో ఆ స్థలంలో ఉన్న శాపం ఆశీర్వాదంగా మారడుగాక. సమస్తము ఎదురు చూస్తుందంట. బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన దేవుని కుమార ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది అంటాడు. ఈ సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది అంటే నీ కోసం, నా కోసం. దేవుని కుమారులు ఎప్పుడు వస్తారు? అవిశ్వాసముతో యేసయ్య వెళ్తున్నప్పుడు ఆకలేసింది. అంజూరపు చెట్టు చూసి ఏమన్నాడు? ఏం చేశాడండి? శపించేశాడు. శపించి అయ్యో ఎప్పుడు ఎండిపోద్దని చూసాడా, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే శిష్యులు చూసి ఏమన్నారు? ఆయన పలికినప్పుడు ఇది జరిగిందా లేదా? వేరుతో సహా ఎండిపోయిందంట. అంటే విశ్వాసముతో సందేహింపక నువ్వు ఏది పలికినది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. అందుకే రాసుకోండి, పుస్తకంలో రాసుకొని విశ్వాసముతో సందేహింపక ప్రవచించడం మొదలుపెట్టండి. ఎంతమంది రాస్తారండి అలా? ఎంతమంది రాసుకుంటున్నారు అలా చెప్పినప్పుడు రాసుకోండి. రాసుకున్నారనుకోండి, మీరు దైవజనునికి లోబడిన వారు. రాసుకొని ప్రార్థన చేశారనుకోండి, అది ఎందుకు నెరవేరదు? నిశ్చయముగా నెరవేరబోతుంది. ఆమేన్. నిశ్చయంగా నెరవేరబోతుందా లేదా? ఖచ్చితంగా జరగబోతుంది. అందుకే విశ్వాసం, సందేహం రాకూడదు. ఆయన నిశ్చయంగా చేస్తాను అంటే నిశ్చయంగా. మరి నేను కొన్ని నెలల నుండి ప్రార్థన చేసి చెప్తున్నాను మీ అందరికీ, బయట దేశానికి వెళ్ళబోతున్నాను, దానికోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా మరి అంత కూడా త్వరగా అయిపోవాలి, మరి త్వరగా వీసా ఇవన్నీ అయిపోవాలి అని అన్నప్పుడు దేవుడు అన్నీ చక్కచక్క చేసేస్తూ ఉన్నాడు. నేను అనుకోకుండా, నేను ఏదైతే అనుకున్నానో దానికంటే దేవుడు తొందరగా అన్ని ప్రాసెస్ మొదలు పెట్టేశాడు. వీసా ప్రాసెస్ మొదలైపోయింది. ఒక దేశం కాదు, ఇప్పుడు 3 దేశాలు పిలుస్తున్నారు. ఆ 3 దేశాలు కూడా వెళ్ళిపోతున్నాం మళ్ళీ. హల్లెలూయా. మరి వెళ్ళినప్పుడు 1 నెల పడతావు 2 నెలలు పడతావు కూడా తెలియదు. కానీ దేవుడు ఒక్కొక్క ద్వారం తెరుస్తూ ఉన్నాడు. వారు ఫోన్ చేసి మళ్ళీ వాడు ముంబై నుండి మరొక మనిషిని పంపిస్తున్నారు రేపు. మళ్ళీ వాళ్ళు వచ్చి పేపర్ వర్క్ అంతా చేసుకొని మళ్ళీ వీసా సిద్ధపరిచి మళ్ళీ వాళ్ళే టికెట్ బుక్ చేస్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. కానీ దేవుడు చూడండి, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే. అప్పుడు అనుకున్నాను, ఏంటి దేవా, నువ్వు విశ్వాసంతో నమ్మి ప్రార్థిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. నమ్మి ప్రార్థించినప్పుడు ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. అందుకే నేను ఏం చేస్తాను సార్, ప్రపంచం ఉన్న మ్యాప్ ఉంటుందిగా, గ్లోబ్, అది తెచ్చి ముందు పెట్టుకొని దాని మీద చేతులు పెట్టి ఈ దేశానికి వెళ్ళాలి, ఈ దేశానికి వెళ్ళాలి, ఈ దేశానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ఏ దేశానికి వెళ్ళాలని ప్రార్థన చేసుకున్నా ఆ దేశాలకు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక. మరి ఇంకొక 1-2 నెలలు అయిందంటే ఇక చాలా బిజీ, ఇప్పుడు దేశాలు తిరగడం మొదలు పెడతాను. ఆమేన్. దేవుడు ఆ ప్రణాళికలో తీసుకెళ్తున్నాడు. నేను నమ్మాను, విశ్వసించా, సందేహపడలే. చేస్తావా చేయవా, ఎన్ని జరిగినా ఏ జరిగినా జరిగి నీ చిత్త పాట పాడుకోలే. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చితే ఖచ్చితంగా
చేస్తాడు, నెరవేరుస్తాడు. చెప్పండి, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సందేహపడకు. ఆమేన్. సందేహం అవుతుందా? ఎన్నో సాక్ష్యాలు, చాలామంది సాక్ష్యాలు చెప్పట్లేదు కానీ ఎన్నో సాక్ష్యాలు. షుగర్ నార్మల్ అవ్వడం కావచ్చు, శరీరంలో చాలా బలహీనలు అన్నీ కూడా దేవుడు తీసివేసినాడు. డయాలసిస్ వెళ్ళిన వారిని దేవుడు నార్మల్ తీసుకొచ్చిన వాడు, చనిపోయిన వారిని లేపాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. సూచన దేనికోసము? దేనికోసమండి? నేను మీ మధ్యలో ఉన్నాను అని సూచన. అందుకే ఈరోజు నుండి మీరు ఏ ప్రార్థన చేసినా సందేహపడక ప్రార్థించండి అనండి. పక్కన సందేహపడక ప్రార్థించండి అనండి. ఈ బుద్ధి నష్టపోడు మారతాడా మారడా అని అనుకోవద్దు. అర్థమైందా? కొందరు ప్రార్థన చేస్తారు, మళ్ళీ అది ఈడెప్పుడు మారతాడు. కాదు కాదు, ఖచ్చితంగా మారడు అని చూసుకోడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక సిస్టర్ వచ్చి, మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్కి, ఈ ముద్దు నష్టపడు అసలు మానే మాడు అంటుంది. ఓరే, నాకు అర్థం కాలేదు ఆ మాట ఏంటో. అంటే చూడండి, ప్రార్థన చేస్తున్నారు కానీ మనసులో మాత్రం వీడు మారడం, వీడు మారడం. దేవుడికి అసాధ్యమైన ఏముందండి? ఉందా? మరి రాయి లాంటి హృదయాన్ని మాంసం లాంటి హృదయంగా మార్చే దేవుడు ఇవన్నీ మార్చలేడా? చేయగలుగుతాడా లేదా? కానీ మనము నమ్మట్లేదు కాబట్టి దేవుడు చేయలేకపోతున్నాడు. ఒక చోటున అంటాడు, వారి అవిశ్వాసం వల్ల నేను ఇక్కడ ఏ కార్యాలు, దేవునికి అసాధ్యమని ఏమీ లేదు. కానీ ఒకటి ఏంటి తెలుసా? నువ్వు నమ్మకపోతే ఏం చేయలేడు. నీవు నమ్మకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అందుకని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిలో దేవుడు వచ్చే వారంలో ఒక్క సాక్ష్యమైనా ఇస్తాడు. ఆమేన్. రాసి పెట్టుకోండి, 1 టెస్ట్ మనీ. అది చిన్నదైనా పెద్దది ఏదైనా. ఎంతమంది అయితే మీకు సాక్ష్యాలు ఈ వారం వస్తాయో అందరూ ఒక చీటీలో రాసి టెస్ట్ మనీ పేపర్స్ పెడతాను నేను. వచ్చిన వెంటనే మీకు సాక్ష్యం జరిగింది అనుకోండి, దాంట్లో రాసి ఇచ్చేయండి. అది నేను చదివి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందని లేచి నిలబడతాం. సాక్రమెంట్ సిద్ధపరిచారా? తీసుకురండి. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? స్ప్రే ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. విశ్వాసముతో, నమ్మకముతో, బలముగా ఒక 2 నిమిషాలు నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో, ఏదైతే జరగాలనుకుంటున్నావో వాటి విషయంలో నువ్వు నోరు తెరిచి బిగ్గరగా దేవుని సన్నిధిలో అడుగు. ఈరోజు విశ్వాసముతో అడిగినట్లయితే దేవుడు అద్భుతం చేసేవాడు. విశ్వాసంతో అడిగితే దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. విశ్వాసంతో అడిగితే దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. జస్ట్ లార్డ్, తండ్రి ఇదిగో ప్రభా, ఈరోజు విశ్వాసంతో నేను అడుగుచున్నాము, రూఢిగా నమ్ముచున్నాము. ఈ స్థలము, ఈ మందిరము దినదిన అభివృద్ధిలోకి నడిపించబడుతుంది. తండ్రి, విస్తారమైన జనములు నేను చూస్తున్నాను. విస్తారమైన ప్రజలు, వేల సంఖ్యలో ప్రజలు నేను వెంబడించి నేను ఆరాధించడానికి వచ్చి ఉన్న ప్రజలను నేను చూస్తున్నానయ్యా. నేను నమ్ముచున్నాను తండ్రి. ఎస్ లార్డ్, ఈ 7 వారాల్లో ఈ సరిహద్దులు విశాలపరచబోతున్నారు. ఈ 7 వారాల్లో అనేక జీవితాలు అద్భుతాలు చేయబోతున్నారని, ఈ 7 వారాల్లో ఇదిగో వారి జీవితంలో గొప్ప సాక్ష్యం ఏరివ్వబోతున్నారని. ఎస్ లార్డ్, అది ఎటువంటి అవును సాక్ష్యమైన, వారి తరతరాల నుండి రావాల్సిన సాక్ష్యమైన ఈ 7 వారాల్లో అది వారికి జరుగును గాక. ఈ 7 వారాల వారికి జరుగును గాక. ఇంకా రానున్న 5 వారాల్లో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగును గాక. లార్డ్, ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వారి జీవితంలో ప్రవచిస్తున్నాను. ఇప్పుడే వారికి ఎటువంటి సాక్షులు వారు ఎదురు చూస్తున్నారు, అది నెరవేరును గాక. అది నెరవేరును గాక. అది నెరవేరును గాక. అది నెరవేరును గాక. సంఘం పట్ల మేము పొందుకున్నాము తండ్రి. సంఘ సరిహద్దులు విశాలపరచడానికి మేము నమ్ముచున్నాము తండ్రి. సంఘము విస్తరించినందుకు వందనాలు. సంఘానికి కావాల్సిన వాహనాలు ఇచ్చినందుకు వందనాలు. సంఘ
సంఘానికి ప్రభా అనేకులు ప్రభా ఇచ్చేవారిని లేవనెత్తినందుకు వందనాలు. వేలలో లక్షలు ఇచ్చేవారి హస్తాలు లేవనెత్తినందుకు వందనాలు. టీవీ పత్రికలు లేవనెత్తినందుకు వందనాలు. అనేక రాష్ట్రాల్లో దేశాల్లో అవును ప్రభా సువార్త కొరకు మార్గాలు తెరిచినందుకు వందనాలు. మేము నమ్ముచున్నాము, మేము పొందుకున్నాము తండ్రి. యేసు నామములో పొందుకున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన పార్చును కానుకలు అర్పించుకుందాం.